దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఆమేన్. ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేయుచున్నది రెవరెండ్ కె శ్యాంబాబు. ఈ దినము కొరకు దేవుని వాక్యము. నీ సూర్యుడు ఇకను అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును. నీ దుఃఖ దినములు సమాప్తములగును. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 20వ వచనము. ప్రభునందు ప్రియులారా, దేవుడు మన పట్ల ప్రత్యేకమైన ప్రేమను వ్యక్తపరుస్తున్నట్లు దానికి తగినటువంటి భరోసాను బయలుపరుస్తున్నాడు. అయితే ప్రవక్త అయిన యెషయా ఈ మాటలను అలంకార రీతిగా లోకమునకు లేదా ఇశ్రాయేలు యూదా ప్రజలకు తెలియపరుస్తున్నాడు. ఈ బైబిల్ గ్రంథములో ఉన్న ప్రతి అంశము సర్వమానవాళికి గొప్ప ఆదరణకరముగా ఉన్నది. ఈ వాక్యాన్ని ఆలకిస్తున్న మన జీవితంలో కూడా దేవుడు దీనిని నెరవేర్చడానికి ఇష్టపడుతున్నాడు. భౌతిక సంబంధమైనటువంటి అనారోగ్యాలు, ఆర్థికపరమైన ఇబ్బందులు, సంబంధ బాంధవ్యాల్లో వచ్చిన స్పర్ధలు, ఇంకా అనేక రకాలైన ప్రయత్నాల్లో విఫలతలు, అపజయాలు మనుషులను నిలువున కృంగదీస్తున్నాయి. అందువలన వారి జీవితములలో ఆశ నిరాశ అయి నిస్పృహలతో కృంగిపోతున్న పరిస్థితులు చీకటితో పోల్చబడుతున్నాయి. వారి జీవితములో వెలుగుమయమైన నూతన దినములు కలగకపోవడం చేత మా బ్రతుకులలో ఆ ఉదయకాంతి లేదా ఆ నూతనమైనటువంటి స్థితి ఎప్పుడుకు సంప్రాప్తిస్తుంది అని అనేక మంది ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే వాక్యమునందు విశ్వాసం ఉంచి దేవుని సన్నిధిని భక్తిగా కొలిచే ప్రజల పక్షంగా దేవుడు ఒక భరోసానిస్తున్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచు ప్రతి వారి విషయములలో తన యొక్క ప్రత్యేకమైనటువంటి ఆసక్తిని లేదా ప్రేమను దేవుడు వ్యక్తపరుస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు దేవుని సన్నిధి నుంచి వైదొలగిపోయి లౌకిక సంబంధమైనటువంటి వాటి మీద ఆశలు పెట్టుకున్నారు. లోక సంబంధమైనటువంటి తెలివితేటలను లేదా మనుషులను, వారి పద్ధతులను ఆశ్రయించి వాటిని నమ్ముకున్నారు. సమస్తమునకు మూలాధారమైన దేవుని శక్తిని, అపారమైనటువంటి ఆయన యొక్క ప్రభావ మహిమను వారు నిర్లక్ష్య పెట్టారు. ఈ రోజును కూడా చాలా మందికి దేవుని మహిమ కనబడక భౌతిక సంబంధమైనటువంటి ప్రయోజనాల కొరకు అక్కరలు తీర్చేవారు ఎవరు ఉన్నారని ప్రయత్నిస్తున్నారు. కానీ దేవుని యందు విశ్వాసం ఉంచి ఆ ప్రయత్నం ఏదో చేయగలిగితే కార్యము సఫలమవుతున్నది. ఇశ్రాయేలు ప్రజలు లోక సంబంధమైనటువంటి మనుషుల పద్ధతులను అనుసరించి యెహోవా ధర్మశాస్త్రమును నిర్లక్ష్యము చేసి ఆయన యందు భయభక్తులు కలిగి ఉండవలసిన తన భక్తిని హీనపరుచుకున్నారు. అలాంటి సందర్భంలో దేవుడు పరదేశపు రాజులకు వారిని అప్పగించాడు. ఎందుకనగా వారి అతిక్రమము వారికి తెలిసేటట్లుగా అది శిక్షగా విధించబడినది. ఈ రీతిగా వారు తమ యొక్క స్వదేశము నుంచి, తమ బంధువుల నుంచి, తమ యొక్క సంపాదనను విడిచి వేరే దేశమునకు కొనిపోబడవలసి వచ్చినప్పుడు వారు మానసికంగా, శారీరకంగా, ఆత్మీయంగా కృంగిపోయి చీకటిలో బ్రతుకుతున్న బ్రతుకులుగా మార్చబడ్డాయి. అలాంటి సందర్భంలో దేవుడు ఈ శుభవార్తను వారి జీవితంలో వెలుగుమయమవునట్లు ప్రవక్త ద్వారా బయలుపరుస్తున్నాడు. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 1వ వచనములో, నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము, తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించును అనే మాటను తెలియచేస్తున్నాడు. లోక సంబంధమైన మనుషుల వలన నీకే ప్రయోజనము కలగలేదు. కానీ దేవుడు అంటున్నాడు, నిన్ను నేను విడిచిపెట్టలేదు. మనుషుల వలన నీవు ఆశించిన దానిని నీవు పొందక చీకటిలో మ్రగ్గిపోతున్న, కృంగిపోతున్నటువంటి నీ బ్రతుకునకు ఇదిగో నేను ప్రేమను చూపుతున్నాను, నేను సహాయపడబోతున్నాను, నేను ఉపకారం చేయదలిచున్నాను, ఇదిగో నీకు మంచి రోజులు వచ్చినవి అని చెప్పడానికి దేవుడు ఈ మాటలను ప్రవక్త ద్వారా తెలియచేస్తున్నాడు. అనేక దినాలుగా నీ జీవితంలో కూడా ఎలాంటి ఎదుగు బదుగు లేకుండా శ్రమలతో కృంగి ఉండే పరిస్థితులు నీవు ఎదుర్కొని ఉండవచ్చు. కానీ ప్రతిరోజు ఒకేలా ఉండదు. ఒక దినాన్ని నీ బ్రతుకులో ఆత్మీయమైన ఆనందమును, సంతోషమును, భౌతికమైన దీవెనలు అను వెలుగు ప్రసరించబడబోతున్నది. అది కేవలము దేవుని వలననే సాధ్యమవుతున్నది అన్న నిరీక్షణ దేవుని యందు ఉంచుము. యేసుక్రీస్తు నామమున నీ ప్రతి విధమైన బాధను, శ్రమను తెలియపరచగలిగినప్పుడు తన తండ్రి అయిన దేవుని నుండి కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనకు అనేక ఈవులు, ఆశీర్వాదాలు అనుగ్రహించబడుతున్నాయి. అంతేకాదు, దేవునికి విరోధంగా చేసిన ప్రతి విధమైన పాపదోషములన్న విషయమై పశ్చాత్తాపపడి కృప కోరితే దేవుడు తన యొక్క ఉగ్రతను, కోపమును నీ మీద నుంచి తొలగించి నీకు ఆనంద సంతోషములు అను ఆశీర్వాదములు, అభివృద్ధి అను విజయమును అనుగ్రహింపజేస్తాడు.
ఈ వాక్యపు లేఖనము యోధా ఇశ్రాయేలు ప్రజలకే కాదు, భూమి మీద విశ్వాసం ఉంచుచున్న ప్రతి వారికి చెల్లుబాటు అగునట్లు దేవుడు దానిని బయలుపరుస్తున్నాడు. కనుక ధైర్యము తెచ్చుకొనుము. నీ సూర్యుడు మరలా అస్తమించబడే పరిస్థితి కలగకపోవచ్చు. నీ చంద్రుడు క్షీణింపబడు పరిస్థితి కలగకపోవచ్చు. ఒకవేళ సూర్యచంద్రులైనా తమ కాంతిని కోల్పోవచ్చును. నీ మీద ప్రసరించవలసిన ఆ ఆనందపు సంతోషకరమైనటువంటి సమృద్ధిని లేకుండా చేయవచ్చును. కానీ యెహోవాయే ఇక మీదట నీకు నిత్యమైన వెలుగుగా ఉండును. నీ దుఃఖ దినములు సమాప్తములగనని తెలియజేస్తున్నది వాక్యం. అంతేకాదు, మలాకీ గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనములో, అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయునట్లు గంతులు వేయుదురు అని ఆ ఆనందమునకు సంకేతముగా ఈ మాటలను తెలియచేస్తున్నాడు. కాబట్టి ఇక నిరీక్షణను కోల్పోద్దు. దేవుని యందు నీతిగా బ్రతుకు. దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదముల కొరకు ఆసక్తిగా ఎదురు చూడుము. యేసుక్రీస్తునందు నీ ప్రతి అవసరత దేవుడు తీర్చి నీకు సమాధానమును, క్షేమమును, స్వస్థతను అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, ఘనమైన దేవానికి స్తోత్రాలు. దివ్యమైన నీ వాక్యము చేత మీరు మమ్మను ఎప్పటికప్పుడు బలపరుస్తున్నారు. ప్రభువా, ఈ దినాన్ని వాక్యాన్ని ఆలకిస్తున్న బిడ్డలు ఎవరైతే కృంగిన పరిస్థితుల్లో చీకటి ముసిలిన బ్రతుకులలో ఉన్నారో వారి జీవితములకు వెలుగుమయమై నీ సన్నిధి ముఖ ప్రకాశమును వారికి ప్రకాశింపు చేయమని వేడుకుంటున్నాం. వారి హృదయాల్లో ఉన్నటువంటి చీకటి అనుబాధను, నిరుత్సాహము అనేటువంటి వేదనను తొలగింపు చేసి శాంతి సమాధానము ప్రసాదించండి. దీర్ఘకాలిక రోగాలు, అధికమైన అప్పుల భారములు నీ బిడ్డలను అతలాకుతలం చేస్తూ బాధింపు చేస్తున్నాయి. శాంతి సమాధానమును ప్రసాదించు తండ్రి. ఇంకా కుటుంబాల్లో బిడ్డల జీవితాలు అభివృద్ధి పరచండి. ఎంతో కాలము ఎదురు చూస్తున్న వారి ఉద్యోగాలు వారికి దయచేయండి. ఇంకా అభివృద్ధి విషయంలో నీ వలన సమస్తమును సాధ్యపరుచుకున్నట్లు ప్రార్థన పూర్వకముగా నిన్ను సంప్రదించుటకు ప్రతి వారికి మంచి బుద్ధిని, మనస్సును, నిరీక్షణ, విశ్వాసమును కలిగించండి. ఈ వాక్యమును ఆలకిస్తున్న బిడ్డలు ఎవరైనా సరే వారి జీవితంలో ఎదురవుతున్న ప్రతి సమస్యకు పరిష్కారము మీరు చూపించి వారి జీవితంలో ఆనంద సంతోషములను, వెలుగును ప్రకాశింపజేసి మీరు మహిమ పొందమని నీ సేవకులమైన మమ్మను, ఈ వాక్యమును ఆలకిస్తున్న ప్రతి బిడ్డలను పేరు పేరున దీవించుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మను త్రియేక దేవుని దీవెన ఎల్లప్పుడూ మీకు తోడైండును గాక. ఆమేన్.